ఇచ్చాము అందరికి. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు డాక్టర్ జి రాజేష్ కుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్, పీవీకేఎన్ గవర్నమెంట్ కళాశాల చిత్తూరు. ఈ కార్యక్రమానికి మా అడిగిన వెంటనే మా కళాశాల ప్రిన్సిపాల్ మేడం కూడా అంగీకరించి మన కళాశాలలో ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడానికి అనుమతించినారు. చాలా ఆనందంగా ఉంది. అలాగే యువత, ముఖ్యంగా యువత ఇలాంటి కార్యక్రమాల్లో యువతకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎక్కువగా యువత ఎందుకు ఇస్తున్నారంటే, ఎక్కువగా మన దేశంలో ఉన్నటువంటి ఎక్కువ మంది కూడా యువత ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి స్పోర్ట్స్ పరంగా ఎక్కువ అవకాశాలు ఇచ్చినట్లయితే వాళ్ళకు ఆరోగ్యంగా కానీ మానసికంగా సరే రెండు రకాలు కూడా మనకు బాగుంటుంది ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. భారత ప్రభుత్వము యువజన వ్యవహారాలు మరియు గుడ్ మార్నింగ్ ఎవరివన్. నా పేరు జి శ్రీనివాసులు, మై భారత్ అకౌంట్స్ అండ్ ప్రోగ్రామ్ సూపర్వైజర్ నా డిసిగ్నేషన్. భారత ప్రభుత్వము యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ మేరా యువ భారత్ మరియు ఎన్ఎస్ఎస్ పీవీకేఎన్ సంయుక్త ఆధ్వర్యంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఈ నెల 27వ తారీఖున 11 గంటలకి ఆయన లైవ్లో ప్రసంగించడం జరుగుతుంది. ముఖ్యంగా మేజర్ ధ్యాన్ చంద్ ఆయన యొక్క గుర్తింపు కోసం అని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 29న నేషనల్ స్పోర్ట్స్ డేని మనం ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగానే ఈ సంవత్సరం మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎక్కువ మంది యువతతో మాట్లాడాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, ఆ రోజు మన ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారో వాళ్ళని ఫెలిసిటేట్ చేసుకోవడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం, వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి మనం ప్రయత్నాలు చేయడం. అలాగే స్పోర్ట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే శారీరకంగా మానసికంగా అందరం బాగా గట్టిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్లో పాల్గొనాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చాలా మంది ఈ రోజుల్లో స్పోర్ట్స్ లేకుండా మనకు రుగ్మతల పాలవుతున్నాము. అలా కాకుండా మనం అందరం కూడా హెల్తీగా ఉండాలని చెప్పేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే రాబోయేటటువంటి ఒలింపిక్స్లో యూత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా స్పోర్ట్స్లో పాల్గొని మంచి పథకాలు తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనే ఉద్దేశంతో వాళ్ళని ప్రోత్సహించడానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రసంగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మనం ఎక్కడైతే పీవీకేఎన్ కాలేజీలో, అలాగే చిత్తూరు జిల్లాలో మన కుప్పంలో ఉన్నటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పేసి, అలాగే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం దేశవ్యాప్తంగా అందరూ తెలుసుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది నిర్ణయించడం జరిగింది సార్. థ్యాంక్ యూ సో మచ్.